నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి పెరియవరం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కదరి బాబురావు ఉద్యాన కళాశాల విద్యార్థులు గ్రామీణ ఉద్యాన కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా కమ్మపల్లి గ్రామం డక్కిలి మండలం నందు రైతు సదస్సు మరియు ఉద్యాన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి వీరన్న గౌడ్, అసోసియేటెడ్ డెన్ కేబి ఆర్ ఉద్యాన కళాశాల సిఎస్ పురం మరియు అధ్యక్షులుగా వెంకటగిరి పెరియవరం కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ మరియు ప్రిన్సిపల్ సైంటిస్ట్ బి గోవిందరాజులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కదరి బాబురావు ఉద్యాన కళాశాల విద్యార్థులు గత 3 నెలలుగా కమ్మపల్లి మరియు వెంబులూరు గ్రామంలోని రైతుల ఉద్యాన పంటలకు సంబంధించి సాగు మరియు యాజమాన్య పద్ధతులపై అధ్యయనం చేసిన అనుభవాలను పంచుకొని మేలైన సాంకేతిక ఉద్యాన పరిజ్ఞానాలపై నమూనాలను ఉద్యాన ప్రదర్శన ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దత్తత రైతుల భూములకు భూసార పరిరక్ష ఫలితాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ ఉద్యాన కళాశాల బోధన సిబ్బంది జె సుస్మిత, అఖిల్ బాబు, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ డి తిరుపాల్, డాక్టర్ రాజీవన్, కార్యక్రమ ఇన్ఛార్జ్ డాక్టర్ బి విజయశ్రీ, డాక్టర్ నాగార్జున రెడ్డి, ఉద్యాన అధికారి శ్రీ ఆనంద్ రెడ్డి, ఆర్బీకే సిబ్బంది, గ్రామ సర్పంచ్, రైతులు, గ్రామీణ యువత పాల్గొన్నారు. ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో నువ్వు ఏమేమి కూరగాయలు పండించవచ్చు సార్? మీకు బయట టెంపరేచర్ 50 ఉన్నాయి కాక ఈ స్ట్రక్చర్ వేస్తే ఈ కూరగాయలు వస్తాయి, లేకపోతే ఈ నర్సరీ పెంచవచ్చు అనేది ఏదైనా ఉందని హార్టికల్చర్ క్రాప్స్ అన్ని గ్రో చేసుకోవచ్చు. నిమ్మ పండించాలా? నిమ్మ పండించవచ్చు. వైరస్ చేసుకోవచ్చు. నర్సరీస్ కి ఉపయోగపడుతుంది. తక్కువ టెంపరేచర్ లో పెరిగే కూరగాయలు ఏమన్నా కూడా దీంట్లో వస్తాయి. లీఫీ వెజిటబుల్స్ బయట వేస్తే ఎండిపోతాయి, లోపల పెట్టుకుంటే షేడ్ రిచ్. ఎందుకంటే ఇవి రైతులకు అంతగా అవగాహన లేదు. ఇప్పుడు వాడే రసాయన మందుల కన్నా ఇవి ఎంతో ఉపయోగము అనేసి చెప్పడానికి. అసలు జీవశల్యంగా నివారణ మందులు అంటే ఏంటంటే ఈ తెగుళ్లను నేలలో పుట్టే తెగుళ్ళు అవి ఉంటాయి కదా, వేర్పుల తెగులు. ఇప్పుడు మనకి ఇవన్నీ పెట్టావు కదా, ఎందుకు ఫస్ట్ చెప్పు, టైటిల్ ఏంటి, నువ్వేం చెప్పదలుచుకోవాలి? నేను రైతులకు ఈ జీవశల్యంగా నివారణ మందుల ఉపయోగము ఎందుకు, అదే ఎందుకు వాడాలా మేము? చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు ఇక్కడ కేవీకేలో మాకు ఈ ఊరిని అలవాటు చేసిన తర్వాత చాలా మంది రైతులు ఎక్కువ రసాయన పద్ధతులకు అలవాటు పడ్డారు. ఎందుకంటే లేబర్ ఎక్కువ చేసుకోలేక ఇంట్లో కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ పెంచుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో కెమికల్స్ అనేవి, రసాయనాలు అనేవి మొక్కలకు వెళ్ళడం వల్ల దానివల్ల పంట నష్టం కలుగుతుంది. నేను ఏం చేస్తానంటే వాళ్ళలో ఈ సేద్యం చేస్తాను. సోలార్ ప్యానెల్ అనేది అబ్జర్వ్ చేసుకొని దీని నుంచి ఉష్ణోగ్రతని ఈ సిస్టమ్ లోకి పంపిస్తుంది అనమాట. ఇది క్లోజ్డ్ గా ఉండటం వల్ల ఉష్ణోగ్రత అనేది 45 నుండి 50 డిగ్రీల వరకు సమానంగా వెళ్తుంది. దీని ద్వారా సోలార్ డ్రైయర్ ఎందుకు వాడాలంటే ఇప్పుడు మనము రైతులకి రిలేటెడ్ గా మేమంతా ఉన్నాము, ఇది నువ్వు చెప్తా ఉన్నాము, ఇది మాకు ఉపయోగం ఎలా అవుతుందో చెప్పు సార్. ఇక్కడ కమ్మపల్లిలో చిల్లీ ప్రొడక్షన్ ఉంది సార్. ఇది కల్టివేషన్ చేసినాక, హార్వెస్ట్ చేసినాక నార్మల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫార్మర్స్ నేల మీద పరిచేస్తున్నారు సార్ ఎండకి. ఇలా పరచడం వల్ల అఫ్లోటాక్సిన్ అనే నిమ్మ పంటే చేస్తున్నారు, మార్కెట్ కి పంపించేస్తున్నారు. ఇంతే తెలుస్తుంది. దాని నుంచి మనం ఎలాంటి మిగతా మా ఊరగా వేస్తారు ప్రతి ఒక్కరు. ఇంట్లో ఊరగా వేసుకుంటాము, ఇంకా నీళ్లు తాగుతాము, వచ్చిన వాళ్ళకి ఇంకా నీళ్లు ఇస్తాము, ఎందుకు అన్ని వాటి ఉపయోగం చేసుకుంటాం, అన్ని చేస్తామా చేయమా? కాకపోతే దీనివల్ల చేసుకోవడం వల్ల
మనీ రూరల్ యూత్ రూరల్ యూత్ కానీ లేకపోతే రీసెంట్ యూజ్ చేసి ఫార్మర్స్ అనే వాళ్ళు ఎక్కువగా చేస్తుంటే మన చుట్టూ ఉండే ఆవరణతోనే మనం మొత్తం ఏవైతే పురుగులు ఉన్నాయో సెగులు ఉన్నాయో అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ ఏంటంటే నాటే సమయంలో కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అసోసియేట్ డీన్ వీరన్న గౌడ్ గారికి, అదేవిధంగా నాతోటి శాస్త్రవేత్తలకు, హార్టికల్చర్ ఆఫీసర్కి, మన గ్రామ సర్పంచ్లకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. దక్కిలి మండలం అంటేనే నిమ్మకు ఎత్తింది పేరు. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను సైంటిస్ట్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా తిరగడం జరిగింది. చాలా మంది రైతులు కూడా నాకు తెలుసు. ముఖ్యంగా మనమంతా కూడా ఇక్కడ నిమ్మ పంట మీదనే ఆధారపడి ఉంటాము. కాబట్టి నిమ్మలో చాలా ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేశాము నిమ్మ చీని పరిశోధనా స్థానం తరఫున. ఇప్పుడు ప్రత్యేకించి మనకి ఒక కృషి విజ్ఞాన కేంద్రం కూడా వెంకటగిరిలో రైల్వే స్టేషన్ దగ్గర రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి కాలేజీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ని మనకు అలాట్ చేయడం జరిగింది. అప్పుడు ఆలోచిస్తే చాలా మంది రైతులు అంటా ఉంటారు, సార్ కమ్మపల్లిలో ఇంకా సమస్యలు ఉన్నాయి, నిమ్మలో అక్కడ పిల్లలు పెడితే బాగుంటుంది అనేటటువంటి ఒక సదుద్దేశంతో, అంటే పిల్లలు వాళ్ళు లాస్ట్ ఫైనల్ ఇయర్ లో వాళ్ళు ఒక ప్రాక్టికల్ గా, అంటే ఇప్పుడు డాక్టర్లు ఉంటారు, హౌస్ సర్జన్సీ చేస్తూ ఉంటారు, అవునా కాదా హాస్పిటల్స్ లో. ఆ విధంగా మన అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ స్టూడెంట్స్ కూడా వీళ్ళు చదివే చదువుకి అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉన్నారు రైతులు అని అధ్యయనం చేయడానికే వారంతా కూడా మన గ్రామాలకి రావడం జరిగింది. చాలా చక్కగా మనం చూసాము, చక్కటి ప్రదర్శన నిర్వహించారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క హోస్ట్ ఫార్మర్స్ కూడా వాళ్ళ గురించి చక్కగా చెప్పడం జరిగింది. కాబట్టి మన గ్రామాల్లో ఈ కొత్తగా చదువుకునేటటువంటి విద్యార్థినులు వాళ్ళ చదువులో భాగంగా మన గ్రామానికి వచ్చారు. అంతేగాని వాళ్ళకి అన్నీ తెలుసని కాదు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు, తెలియంది తెలుసుకొని చెప్పారు. మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువగా నేర్చుకున్నారు. అది కూడా మేము లాస్ట్ లో ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి కృషి విజ్ఞాన కేంద్రంలో, అప్పుడు వాళ్ళంతా కూడా ఎవాల్యుయేట్ చేస్తాము. ఇవన్నీ కూడా కేవలం ఒక పరీక్షలో ఒక భాగం మాత్రమే. కాబట్టి మీ పెద్ద మనస్సుతో మీరందరూ మా పిల్లల్ని సంరక్షించి ఈ 4 నెలలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు గ్రామ రైతులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారిని ఎంతో ఆదరించి మరి వారి సూచనలు మీరు తీసుకున్నారు. అట్లాగే మీకు తెలిసినటువంటి వ్యవసాయ విధానాలని వారికి తెలియజేయడం, ఇవన్నీ కూడా ఒక పరస్పర కార్యక్రమం, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అన్ని కూడా జరిగినాయి. మంచిగా విద్యార్థులందరినీ ఆదరించి మంచిగా వారు చెప్పిన టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకున్న రైతులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు దత్తత రైతులుగా మా విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కరిగా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రధాన శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం, అలాగే వేదిక నిర్వహించిన సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఇతర శాస్త్రవేత్తలు, విజ్ఞాన శాఖ విభాగ అధికారులు, రైతు బంధువులు, ఆదర్శ రైతులు, వీధి మిత్రులు, మా విద్యార్థులు ఈ సభకు రావడం, ఈ సదస్సులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఉన్న సందర్భంలో అప్పటి వైస్ ఛాన్సలర్ రఘుత్తమ్ రెడ్డి గారు ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చారు. గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ అధ్యయనాలు చేయడానికి విద్యార్థులు పంపించి వారితో మమేకమై వారి నుంచి కూడా శాస్త్ర పరిజ్ఞానానికి మన విద్యార్థులకు అందించడం, ఆ ప్రకారంగా పరస్పర శాస్త్ర పరిజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా లాభం ఉంటుందని చెప్పేసి
ఆ విధంగా తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం